నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగన్ టూర్ బరితెగింపుకి పరాకాష్ఠ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూర్కి వెళ్ళటం బరితెగింపు అంటే కాదు. కానీ ఆయన టూర్లో కార్యకర్తలు చేసిన అత్యుత్సాహం, నాయకులు చేస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా దీనిని బరితెగింపనే అంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి టూర్కి వెళ్ళటం బరితెగింపు అన్నామనుకోండి, మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. అయితే దీన్ని మాత్రం బరితెగింపనే అంటారు. జగన్మోహన్ రెడ్డి టూర్లో కార్యకర్తలు ఉత్సాహాన్ని ప్రదర్శించటం బరితెగింపు అనరు, అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం బరితెగింపు అంటారు. యాక్షన్ ఉండటం బరితెగింపు కాదు, ఓవర్ యాక్షన్ ఉండటమే బరితెగింపు అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూర్లో బరితెగింపు ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి చూడండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా, ఓ కార్యకర్త చొక్కా చించుకొని మరి జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడి బాడీ ప్రదర్శన చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? వద్దయ్యా, చొక్కా విప్పొద్దని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అతన్ని దగ్గరికి తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చూడండి. ఆ విచ్చలవిడితనం, ఆ బరితెగింపు చూడండి ఏ స్థాయిలో ఉందో. జగన్మోహన్ రెడ్డి కూడా ఏ స్థాయిలో ఎంకరేజ్ చేస్తున్నాడో చూడండి. అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వటం, చేతులు అందించటం, ఇవన్నీ కూడా బరితెగింపులో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. అలాగే కార్యకర్తల్లో ఏమాత్రం క్రమశిక్షణ లేదు అని చెప్పుకోవడంలో కూడా ఎక్కడా ఆశ్చర్యం లేదు. ఇదిగోండి, కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా అలాగా వచ్చేసేయటం, ఆ హెలీప్యాడ్ దగ్గరికి వచ్చేయటం, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దగ్గరికి వచ్చేసేయటం, బ్యారికేడ్లు పెట్టిన వాటన్నిటిని తోసుకుంటూ వచ్చేసేయటం. ప్రజలు కూడా చూడండి, వాళ్ళందరినీ వింతగా చూస్తున్నారు. ఎక్కడ దొరికిన సంత ఇది అని చెప్పేసి అన్నట్టు, ఎక్కడ బరితెగింపిది, ఎక్కడి వింత ప్రవర్తన ఇది అన్నట్టుగా స్థానిక ప్రజలు కూడా వీళ్ళని వింతగా చూస్తున్నారు. ఇదిగోండి ఇంకొక బరితెగింపిది. ఎవడైనా రాని తొక్కిపడేస్తాం. తొక్కిపడేయడానిక రాజకీయాల్లోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి, లేదా ప్రజాసేవ చేయడానిక? ఇది కార్యకర్తలు ప్రజలకి ఏమి సంకేతం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి టూర్లో అనేది ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తొక్కిపడేయడానికి వస్తున్నాడు అంటే, ప్రతిపక్షాలను ప్రత్యర్థులను తొక్కిపడేయడానికి వస్తున్నాడు అని అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్ననాళ్ళు ఇదే చేశారు. తొక్కిపడేస్తాం, నొక్కిపడేస్తాం, ఎవడైనా రాని ఎదిరించి అవతల పడేస్తాం, ఇవన్నీ చెప్పారు. అయిపోయింది, ఆ అధికారం అయిపోయింది 2024 తోటి. 151 సీట్ల థంబింగ్ మెజారిటీ జనం ఇస్తే ఎందుకు ఉపయోగించారో జనమంతా చూశారు. జనమే ఓట్లన్నీ అసలు వృధాగా వేశామని చెప్పేసి ఫీల్ అయ్యి 2024లో కూటమిని గెలిపించారు. అయినప్పటికీ కూడా వైసీపీలో కార్యకర్తలు లేకపోతే వైసీపీ నాయకుల తీరు మారకపోతే ఖచ్చితంగా 2029లో కూడా మళ్ళీ కూటమికే ఘన విజయాన్ని కట్టబెట్టిన ఆశ్చర్యం అవసరం లేదు. ఇదిగో చూడండి, ఐఎమ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0 అన్న వస్తాడు, అంతు చూస్తాడు. ఎవరంతు చూస్తాడు? 2024లో ఓట్లైనందుకు జనం అంతు చూస్తాడా జగన్మోహన్ రెడ్డి? జనం ఓట్లేస్తేనే కదా కూటమి గెలిచింది. అంటే కూటమి నాయకుల్ని అంతు చూస్తామనంటే జనం అంతు చూస్తామనే కదా. జనం ఇచ్చిన మ్యాండేటే కదా కూటమికి 164 సీట్లు. వైసీపీకి 151 సీట్లు అప్పట్లో వచ్చినాయి అంటే అది జనమిచ్చిన మ్యాండేటే. ఇక్కడ కూటమికి కూడా జనమిచ్చిన మ్యాండేటే 164 సీట్లు. మరి ఎవరంతు చూస్తారో? జనం అంతు చూస్తారా జగన్మోహన్ రెడ్డి? ఇలా చెప్తే అసలు జనం మళ్ళీ వైసీపీ ముఖం చూస్తారా? వచ్చిన ఆ 11 సీట్లైనా మళ్ళీ నిలబెట్టుకునే అవకాశం ఉంటుందా? ఈసారైనా ప్రతిపక్ష హోదా తెచ్చుకునే అవకాశం ఉంటుందా? కష్టం ఇలా అయితే. సో అయితే ఇక్కడ ఈ జనాన్ని ఇలా పోగేయటం, ఇలాగా విచ్చలవిడిగా అంటే మొత్తం అంతా అసలు క్రౌడే కనిపించాలి అనే విధంగా తాపత్రయపడుతూ వాళ్ళ ఓన్ ఛానల్స్లో చూపించాలి అనే ఆత్రం, ఇదంతా ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి కోసం జనం వెర్రులెత్తిపోతున్నారు, గంగవెర్రులెత్తిపోతున్నారు అని చెప్పి, రాబోయేది మనమే అని చెప్పి సామాన్య ప్రజల్లో ఒక భ్రమని కలిగించడానికి. ఇక్కడ జనాన్ని ఇలా వచ్చారు అంటే సమీకరణ చేశారు అని అంటే కూడా దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంది. ఇక్కడ దీన్ని ఎలా, ఈ జన సమీకరణ ఎలా చేస్తున్నారంటే, నియోజకవర్గంలో ఆ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు, వాళ్ళకి టార్గెట్ ముందుగానే వెళ్ళిపోతుంది. పలానా తారీఖు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తున్నారు, ఆ ప్రాంతానికి వస్తున్నారు, సో అక్కడికి మీరు జన సమీకరణ చేయాల్సిన బాధ్యత మీదే. జనం అనుకున్న స్థాయిలో రాకపోతే, జనం కిక్కిరిసి లేకపోతే, జన సమీకరణ కళ్ళకి కట్టినట్టుగా కొట్టొచ్చినట్టుగా కనబడకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మీకు సీట్ ఉండదు. కొత్త ఇన్ఛార్జి వచ్చినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదని చెప్పి వార్నింగులు వెళ్ళిపోతాయట. మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏం చేస్తారు పాపం? ఇటు వైసీపీలో ఆ ఇన్ఛార్జి పదవి వదులుకోలేరు, వేరే పార్టీలోకి వెళ్ళలేరు. కాబట్టి ఖచ్చితంగా జేబుల్లో డబ్బులు బయటకు తీసి వేలకి వేలు, లక్షలకి లక్షలు కుమ్మరించి జనాన్ని పోగేసుకొచ్చి ఇలా
జన సమీకరణతోటి బల ప్రదర్శన చేస్తున్నారు. ఇది బల ప్రదర్శన అనాలా ఇంకేమనాలో కూడా అర్థం కావట్లా. అయితే రాజకీయ పార్టీలు చాలా వరకు ఇలాంటి బల ప్రదర్శన చేస్తాయి, నేను కాదంట్లా. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి జాతీయ స్థాయిలో చాలామంది నాయకులు ఉన్నారు. చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్, పొలిటికల్ స్టాల్వర్ట్గా చూసుకోవచ్చు మనం. పొలిటికల్ కటౌట్, మామూలు కటౌట్ కాదు అది. చంద్రబాబు నాయుడుకి వస్తారు, ఇంకా చాలామంది నాయకులకి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ జనంలోకి వెళితే ఏ స్థాయిలో వచ్చారు అనేది, అంటే వాళ్ళు వాళ్ళ ఇళ్ళని వదిలిపెట్టి ప్రజల్లో ఎన్నాళ్ళు ఉన్నారు, ఎంతకాలం మనం చూసాం. యువగళం పాదయాత్రకి ఎంత రెస్పాన్స్ వచ్చింది, ఇవన్నీ చూపించుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి. కానీ ఎందుకు ఇలా చూపిస్తున్నారు ఏంటి అనేది దీని వెనక ఒక ప్లాన్ ఉంది. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ దగ్గరికి జనం ఒక్కసారిగా గుమ్మికూడి వచ్చేశారు. క్రమశిక్షణగా ఉండాలి అని చెప్తే కార్యకర్తలు వినరా? చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు చెప్పి ఏ తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండాలి దిగండి అని చెప్పి కరెంటు స్తంభాలు ఎక్కేవాళ్ళని, సెల్ ఫోన్ టవర్లు ఎక్కేవాళ్ళని ఎన్నిసార్లు దింపలేదు ఆయన. అలాగే రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఆయన కూడా అంతే క్రమశిక్షణగానే ఉంచేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ తెరంగేట్రం చేసిన తర్వాతే ఈ బరితెగింపు ఎక్కువైపోయింది. కార్యకర్తల్ని ఇలా ఉసిగొల్పి ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడ ఈ హెలిప్యాడ్ దగ్గరికి కార్యకర్తల్ని ఉసిగొల్పింది వాళ్ళు కాదా? వాళ్ళకి ఎవరైతే స్ట్రాటజీ ఇస్తున్నారో, ఎన్నికల స్ట్రాటజీ ఇస్తున్నారో వాళ్ళు ఇచ్చిన సలహానా లేకపోతే జగన్మోహన్ రెడ్డికే కలిగిన ఆలోచన తెలియదు. కానీ ఇక్కడ హెలిప్యాడ్ దగ్గరికి ఎప్పుడైనా మీరు జనం రావటం చూసారా? కానీ వైసీపీలో మాత్రమే కార్యకర్తలు ఎందుకు హెలిప్యాడ్ దగ్గరికి కూడా వెళతారు? దీని వెనక ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం రక్షణ కల్పించట్లేదు, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది ప్రభుత్వం అని చెప్పి జనానికి చూపించాలనుకుంటున్నారు. అందుకనే కావాలని జగన్మోహన్ రెడ్డి అలా హెలికాప్టర్ దిగి కారెక్కి వెళతారు. ఇలా జనం హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేసి ఆగమాగం అల్లరల్లరి జలాజంత్రం చేస్తారు. గతంలో కూడా రాయలసీమలో ఇలాగే ఒకసారి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అనంతపురం జిల్లా అనుకుంటా, వేమగిరిలో ఎక్కడో ఇలాగే హెలికాప్టర్ దగ్గరికి జనాన్ని ఒక్కసారిగా వదిలారు. వైసీపీ వాళ్ళు కావాలనే వదిలారు. ఆ స్ట్రాటజీ ఇచ్చింది ఎవరో తెలియదు. కానీ హెలికాప్టర్ మీదకి వెళ్ళి వాళ్ళంతా ఆగమాగం అల్లరల్లరి చేసేసరికి విండ్షీల్డ్ విరిగిపోయింది. హెలికాప్టర్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, మీరు తర్వాత వ్యవహారం ఎలా నడుపుకుంటారో మాకు అనవసరం అని చెప్పేసి హెలికాప్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీని మీద ఒక రచ్చ కూడా జరిగింది. వైసీపీ వాళ్ళు అప్పుడే తెర మీదకి తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డికి సరైన భద్రత కల్పించట్లేదు ప్రభుత్వం అని చెప్పి. అంటే ఇలాంటివన్నీ చేయటానికి ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారా? రాజకీయంగా ఒక సానుభూతిని తెచ్చుకోవడానికి. అంటే గతంలో చూస్తేనేమో కోడికత్తి గులకరాయి కేసులు, ఇప్పుడు చూస్తే హెలికాప్టర్ లాంటి వ్యూహాల. ఏమనుకోవాలి దీని గురించి? జనం ఎన్నాళ్ళని పిచ్చోళ్ళగా ఉండిపోతారు, జనం ఎన్నాళ్ళని అమాయకులుగా ఉండిపోతారు, జనం ఎన్నాళ్ళని అమాయకంగా ఉండి ఓట్లేస్తారు. అది కష్టం. నాన్నా పులి అని అంటే ఒకసారి వస్తాడు, మళ్ళీ నాన్నా పులి అంటే రెండోసారి వస్తాడు, మూడోసారి రాడు. పులికి ఆహారం అయిపోతాడు పిల్లోడు. అలాగా జనం ఇక నమ్మరు జగన్ని. ఇలా చేస్తే, ఇలాంటి స్ట్రాటజీలే ఫాలో అయితే జనం జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దేవరపల్లిలో పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే పొగాకు రైతులకి ఆల్రెడీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తూ, అలాగే పంట గిట్టుబాటు ధరకి గాను 400 కోట్లు 800 కోట్లు, మొత్తానికి 400 నుంచి 800 కోట్ల లోపు కేటాయించింది కూడా ఆల్రెడీ. సో దీని గురించి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో మనం ప్రజల్లోకి వచ్చామన్నట్టుండాలి, బల ప్రదర్శన చేశామన్నట్టుండాలి, అలాగే మన కార్యకర్తల బరితెగింపు నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, జనమంతా దీని గురించి చెప్పుకోవాలి అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఎక్కడా ఒక క్రమశిక్షణ కానీ ఏం లేదు. ఏం చూపిద్దామని జగన్మోహన్ రెడ్డికి చొక్కాలు ఇప్పేసి? చొక్కాలు ఇప్పుతారా? ఇలాంటి రాజకీయం అయితే, ఇలాంటి బరితెగింపు రాజకీయం అయితే నాకు తెలిసి ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరెక్కడైనా చూసుంటే ఇలాంటి భాగవతాలు, ఇలాంటి బీభత్సకరమైన దృశ్యాలు, ఇలాంటి భయానకమైన దృశ్యాలు, భయంకరమైన సంఘటనలు, చొక్కాలు విప్పేసి కార్యకర్తలు మీదకి ఎగబడి, నాయకుడి మీదకి ఎగబడి వాళ్ళని నాయకుడు కూడా ఎంకరేజ్ చేసే సన్నివేశాలు మీరు ఎక్కడైనా చూసుంటే దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.